మరి నెక్స్ట్ ఏదో రెసిపీ అన్నారు? అరటికాయ కట్లెట్. ఓ యా, అరటికాయ కట్లెట్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? అరటికాయ, ఆనియన్, బ్రెడ్ పౌడరు, పుట్నాల పప్పు, ఆలుగడ్డ, కొత్తిమీర, కార్న్ఫ్లవర్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, ఆయిల్. సో వ్యూయర్స్, మరి అరటికాయ కట్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వరలక్ష్మి గారు చెప్పేశారు కదా. తయారు చేసే విధానం చూద్దాం. సో వరలక్ష్మి గారు, ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఓకే, 2 స్పూన్స్ ఆయిల్ వేశారు. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. ఆనియన్, ఓకే, చక్కగా ఫైన్గా చాప్ చేశారా? చేయాలండి. ఓకే, పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, ఇది ఏదైనా వేరే రెసిపీ చూసి దీన్ని ట్రై చేశారా, లేకపోతే దీంతోనే చేశారా ఫస్ట్? లేదండి, అంటే మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, మీ అమ్మగారు అన్ని కొత్త కొత్త వెరైటీస్ అన్ని చూపిస్తూ ఉంటారా, మీకు నేర్పిస్తూ ఉంటారా? ఓకే, సో ఇంకా ఎటువంటి వంటకాలు బాగా చేస్తారు మీరు? నాన్ వెజ్ కూడా బాగా చేస్తాను. ఓకే, తింటారా? బాగా ఇష్టం. ఓకే, సో ఏదైతే బాగా తింటామో దాన్ని బాగా చేస్తాము కూడా కదా? అవునండి. ఓకే, సో ఇంకా ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో? రన్నింగ్ చేస్తానండి. మ్యారథాన్ రన్నింగ్. మ్యారథాన్, ఓకే. రన్నింగ్ అంటే ఏదో నార్మల్ రన్నింగ్ జాగింగ్ లాంటిదో అనుకుంటున్నా. మ్యారథాన్ అంటే మామూలు విషయం కాదు. హాఫ్ మ్యారథాన్ 21 కిలోమీటర్స్. ఓకే, ఇప్పటివరకు ఎన్నిసార్లు చేశారు? 7 times అండి. 7 times మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్ చేశారు. ఎక్కడ, విత్ ఇన్ ద సిటీనా లేకపోతే? ఇక్కడ చేశాను, వైజాగ్లో చేశాను, కావేరి. సో దీనికి ఏంటి, ఏమైనా కోర్స్ లాంటిది ఉంటుందా, నేర్చుకున్నారా? అలా ఏం లేదని, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నార్మల్ రన్నింగ్ తో పాటు కొంచెం ప్రాక్టీస్ దాంట్లో ఉంటాయా టెక్నిక్స్ ఏమన్నా? టెక్నిక్స్ అంటూ ఏమి ఉండవు, రన్నింగే ప్రాక్టీస్ చేయాలి. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఓకే, సో ఎక్కడ దాకా వచ్చింది మన వంట? ఆనియన్ వేగుతుంది, కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో. ఓకే, ఇవేంటి ఆనియన్స్ కలర్ మారాల్సిన అవసరం లేదా? అవసరం లేదండి, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ వెళ్ళిపోతే మనం కట్లెట్ చేసుకునేటప్పుడు అది వాటర్ కాకుండా డ్రైగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అరటికాయ వేసుకుందాం. అరటికాయ ఇదేంటి ఒకసారి ఇవ్వండి. ఉడికించుకున్నారా? ఉడికించుకొని. ఓకే, సో పొట్టు తీసి ఉడికించుకున్న అరటికాయ అంతే కదా. పసుపు ఏమైనా యాడ్ చేస్తారా? కొంచెం పసుపు, కొంచెం కలర్ లేకుంటే కలర్ మారిపోతుంది, నల్లగా అవుతాయా? నల్లగా. ఓకే, సో అరటికాయని ఎప్పుడు ఉడికించుకోదలుచుకున్నా దాంట్లో కొద్దిగా పసుపు వేయాలి. ఉప్పు కూడా వేసారా? ఉప్పు వేయలేదు. ఓకే, ఓన్లీ పసుపు వేసి ఉడికించారు. సో చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ అరటికాయ మొత్తం పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఉడికించడానికి ముందుగా కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నారు. ఎన్ని అరటికాయలు తీసుకున్నారు? 2 అండి. 2 అరటికాయలు. సుమారుగా ఎంత పొడుగుంటాయా? మామూలు మీడియం సైజ్ అరటికాయలు 2 తీసుకున్నారు. సో ఒక బౌల్ ఆఫ్ మనకి పీసెస్ వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు మనం ఇందులో కేవలం పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఉప్పు లాంటిది ఏం వేసుకోలేదు కదా? ఇప్పుడు వేస్తాను. ఓకే, సో బంగాళదుంప కూడా ఉడికించుకున్నారా? అవునండి. ఓకే, 2 తీసుకున్నారా? ఒకటే అండి. ఒకటి కొంచెం పెద్ద సైజుది తీసుకోవాలి. సేమ్ ఉండాలా రేషియో రెండింటికి? అలా ఏం లేదు, 2 అరటికాయలకి ఒక ఆలుగడ్డ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 2 అరటికాయకి, 2 మీడియం సైజ్ అరటికాయలకి ఒక పెద్ద సైజు ఆలు తీసుకుంటే మనకి ఈ మిక్చర్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సాల్ట్ వేసుకుందాం. ఓకే, కొంచెం పసుపు. ఓకే, కారం, కొంచెం కారం, పచ్చిమిర్చి వేసినప్పుడు మళ్ళీ ఇది కొంచెం వేసుకుంటే గోల్డ్ కలర్లో బాగా వస్తుంది. ఓకే, అంతేనా? ఇంకా అక్కడ ఏవో కనబడుతున్నాయి, అవన్నీ అదంతా వేస్తానండి. ఇది ఫస్ట్ మనం కట్లెట్ చేసుకున్న తర్వాత. ఓహో, ఓకే. సో నార్మల్గా బయట దొరికే కట్లెట్స్ అన్నీ కూడా మనకు ఆలూతో దొరుకుతుంటాయి కదా? ఆలూతో కూడా చేసుకోవచ్చు అండి, వెజిటబుల్స్తో చేసుకోవచ్చు, బీన్స్, క్యారెట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం నేను వింటుంది అయితే అరటికాయ కట్లెట్తో. సో ఎక్కడైనా చూసారా లేకపోతే? మా అమ్మగారు నేర్పించారు. అవును, ఇందాక చెప్పారు మీ అమ్మగారు నేర్పించారని. అంటే ఆవిడ దగ్గర చేయడమేనా లేకపోతే ఓన్గా చేశారు? ఓకే, బాగా కుదిరాయా అంతకుముందు చేసినప్పుడు? ఎప్పుడు కుదురుతాయండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇంకేం యాడ్ చేయాలి? పుట్నాలు వేసుకోవాలి. పుట్నాల పొడియా? పొడి అండి. ఓకే,
టేస్ట్ కోసమేనా దీన్ని పుట్నాల పొడిని యాడ్ చేసేది? బైండింగ్ కోసం కూడా. ఓకే, ఒక 3 స్పూన్స్ వేసుకున్నారా? 3 to 4 స్పూన్స్ వేసుకున్నారు. 5 స్పూన్స్. ఓకే, వేసుకుని ఇప్పుడు కలుపుకోవాలి. ఓకే, ఒకసారి నాకు మ్యారథాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో హాఫ్ మ్యారథాన్ అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 21 కిలోమీటర్స్ ఉంటుంది. 21 కిలోమీటర్స్. ఓకే, సో దానికంటూ ఇందాక నేను టెక్నిక్స్ అన్నాను, అవసరం లేదు, ప్రాక్టీస్ ఉంటే చాలా అన్నారు కదా. సో చేయాలి. ఓకే, సో ఎలా చేస్తారు ప్రాక్టీస్ అంతా కూడా? 10 కిలోమీటర్స్, 12 కిలోమీటర్స్ అలా నెమ్మదిగా కొద్దిగా వారంలో ఒక 3 టైమ్స్ చేయాలి అలాగా. 12, 16. ఓకే, సో ఫస్ట్ 10తో స్టార్ట్ చేస్తారా ఎవరైనా? 10 ఎక్కువ కూడా చేసుకోవచ్చు. మీరు 10తో స్టార్ట్ చేశారా అయితే? అవునండి. ఓకే, ఫస్ట్ 10K చేశాను, తర్వాత 10K రన్ లాగా. ఓకే, 10K రన్ చేశాను. ఓకే, ఫస్ట్ టైం. ఇక్కడేనా? అదే హైదరాబాద్లో? హైదరాబాద్లో. ఓకే, సో దీనికంటూ ఒక సర్టిఫికెట్స్ లాగా వస్తాయి అనుకుంటా కదా? వస్తాయండి, మెడల్స్ కూడా వస్తాయి. మెడల్స్ కూడా వచ్చాయా? ఎన్ని వచ్చాయి? 7 అండి. 7 టైమ్స్ పార్టిసిపేట్ చేస్తే 7 టైమ్స్ వచ్చేసాయా? వావ్, గ్రేట్. దీంట్లో అంటే లీడ్ లో వెళ్ళే వాళ్ళు లేకపోతే లీడ్ లో ఉండే వాళ్ళు అలా కూడా ఉంటారు. టైమింగ్ బట్టి ఎంత టైంలో ఫినిష్ చేయాలి? టైమింగ్ ఉంటుందండి. 2 hours, 1.5, 2.5, 3 hours అలా. టైమింగ్ అలా ఏం లేదు, మనం చేయవచ్చు. సో వాళ్ళు డిసైడ్ చేస్తారా? అంతే అండి. ఇది కట్లెట్ చేసే లోపల మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే, డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఈ బౌల్లో ఉన్న ఆయిల్ అంతా వేనా? కొంచెం అంత అక్కర్లేదండి. ఓకే, చూడండి, సరిపోతుందా? సరిపోతుంది. ఇది ఆయిల్ వేడవుతుంది, మనం ఇవి కట్లెట్ చేసుకుందాం. ఓకే, ఆ షేప్లో, ఈ షేప్లో చేసుకొని, ఓకే, కార్న్ఫ్లవర్లో ఇలా డిప్ చేసుకొని, కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకోవాలా? ఓకే, సో కార్న్ఫ్లోర్ని ముందుగా ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ కలుపుకొని మనం బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి కదా? ఇది మనం దాన్ని మళ్ళీ బ్రెడ్ లో కూడా చేసుకోవాలి, డిప్ చేయాలి. ఓకే, ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, అన్నీ ఒకటేసారి చేసేసి పెట్టేసుకున్నారా? ఓకే, ఇంత ఫ్లేమ్ అవసరమా? సిమ్ చేయాలా? కొంచెం ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువ వేడి ఉంటేనే అది విడిపోకుండా ఉంటుంది. ఓకే, ఓకే. సో తర్వాత బ్రెడ్ పౌడర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం దీనికి? అంటే క్రిస్పీగా ఉంటే బాగుంటుందని. ఓకే, సో కార్న్ ఫ్లోర్తో క్రిస్పీనెస్ వచ్చేస్తుంది అండ్ బ్రెడ్ పౌడర్తో కూడా వచ్చేస్తుంది కదా? ఓకే, సో ఇదేంటి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా? అవునండి. ఓకే, కొంచెం ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకున్నాం. ఓకే, స్నాక్ ఐటమ్ కదా ఇది? అవునండి, మంచి మంచి స్నాక్ ఐటమ్, మంచి హెల్దీ స్నాక్ ఐటమ్. సో తీసేయడమేనా? ఇంకా అయిపోయింది. ఓకే, ఏ భలే ఉన్నాయి షేప్ అంతా కూడా చక్కగా. తినడానికి బాదం పప్పు, పెద్ద సైజ్ బాదం పప్పు లాగా ఉంది. హైబ్రిడ్ బాదం పప్పు. తినడానికి కూడా రెడీ అయిపోయాయా? దీని ఎలా, ఏ కాంబినేషన్ తో తినాలా లేకపోతే టొమాటో సాస్ తో బాగుంటుందండి. టమాటో సాస్. ఓకే, మామూలుగా కూడా తినవచ్చు. అవును, అలా అన్ని పడ్డాయి కదా స్పైసీ, ఐ మీన్ పచ్చిమిర్చి కానీ కారపొడి కానీ ఇవన్నీ పడ్డాయి కాబట్టి అట్లా కూడా బాగానే ఉంటుంది. అవునండి. ఓకే, ఓకే అండి, అరటికాయ కట్లెట్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో వ్యూయర్స్ చూసారు కదండి, వరలక్ష్మి గారు ప్రిపేర్ చేసిన వెరైటీ అరటికాయ కట్లెట్ నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. షేప్ అయితే సూపర్గా ఉన్నాయి. సో దీనికి టమాటో సాస్తో కాంబినేషన్ బాగుంటుందంట. నైస్. లోపలంతా సాఫ్ట్గా, పైన కరకరలాడుతూ, తింటూ ఉంటే ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా తెలుస్తూ చాలా చాలా